కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే తెలుగుదేశం పార్టీకి ఇది తొలి అడుగు కాదని చివరి అడుగు అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కూటమి నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారన్నారు. మీరు పెట్టిన అన్నం నాసి రకం బొద్దింకలు వస్తున్నాయి. హోమ్ మినిస్టర్ పోతేనే బాలికల హాస్టల్లోకి బొద్దింక వచ్చింది. మీరు పెట్టే అన్నం నాసిరకం, మీరు ఇచ్చిన బ్యాగులు నాసిరకం, మీరు చెప్పే చదువు నాసిరకం, మీ పాలనే నాసిరకం. ఇన్ని పథకాలు రామాయణం పెట్టుకొని ఏమీ చెయ్యకుండా ఆ బొల్లవరం పోయి 2 పథకాలు మాట్లాడి 2 అమ్మలతో 3 బండి చెప్పించానే సంకలు గుద్దుకుంటే ఒప్పుకునేటోళ్ళం అనుకుంటారు. మీరు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పినావు, సంవత్సరం మీద నా లెక్కియా అని అడుగు. నిరుద్యోగ భృతి నా పిల్లోనికి ఇస్తానని చెప్పినావు, ఇయ్యా అని అడుగు. 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినావు, పెన్షన్ ఇయ్యా అని అడుగు. మీకు ఏమైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రశ్నించకపోతే మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం మీకు వాళ్ళు ఇయ్యరు.